హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పూర్తి కాబోతోంది త్వరలోనే. మరి ప్రభుత్వం తెలియజేస్తున్న దాని ప్రకారం అయితే సెప్టెంబర్ 10వ తేదీన ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపిక అవుతారో వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనగా నియామక పత్రాలు అందివ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ప్రభుత్వం చెబుతున్నట్టుగా సెప్టెంబర్ 10వ తేదీన మరి నియామక పత్రాలు అందించినట్టయితే మరి మొత్తం మీద అన్ని డిఎస్సిల్లోకి ఫాస్టెస్ట్ గా పూర్తయ్యేటటువంటి డిఎస్సి ఇదే అవుతుంది అని మనం చెప్పవచ్చు. మరి ఇదే విషయాన్ని మంత్రులు కూడా ప్రస్తావిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని అభినందించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. మంత్రివర్గ సమావేశానికి ముందు సహచర మంత్రులతో నారా లోకేష్ అల్పాహార భేటీ నిర్వహించారు. డిఎస్సికి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16,000 పైచిలకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని లోకేష్ వెల్లడించారు. జగన్ ఒక్క డిఎస్సి కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. డిఎస్సి అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. డిఎస్సిలో ఎంపికైన వారిలో కొందరు పోలీసులు కూడా ఉన్నారనే అంశంపై లోకేష్ వద్ద మంత్రులు ప్రస్తావించారు. ఉపాధ్యాయులుగా వచ్చే పోలీసులకు రీలివింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యల జాప్యం లేకుండా చూడాలని హోంమంత్రికి లోకేష్ సూచించారు. గతేడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరద అంశంపైన చర్చించారు. జగన్ 5 ఏళ్ల నిర్వాహకం వల్ల బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామన్న లోకేష్ గతేడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గత ఏడాది సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులు తమ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కలవాలన్న లోకేష్ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ లో నిర్వహించాలని సూచించారు. కార్యకర్తల నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్ఛార్జ్ మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా అని లోకేష్ ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో తగినంత లభ్యత ఉందన్న మంత్రులు అక్కడక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం అయిపోతోందని చెప్పారు. రైతుల ముసుగులో వైసీపీ చేసే కుతంత్రాలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో ఇమ్మడలేక బయటకు రాలేక చాలా మంది వైసీపీ నేతలు సంకట స్థితి ఎదుర్కొంటున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన మంత్రుల మధ్య చర్చ జరిగింది. మరి మొత్తానికి మెగా డిఎస్సి 2025 సెప్టెంబర్ 10వ తేదీన నియామక పత్రాలు ఇస్తే గత డిఎస్సీలన్నిటితో కూడా పోలిస్తే ఈ డిఎస్సీనే చాలా ఫాస్ట్ గా జరిగినట్టు మనకు ఇక్కడ మంత్రుల అభిప్రాయం ద్వారా తెలుస్తోంది. మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మరి ఈ డిఎస్సి త్వరగా పూర్తి చేశాం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరి ఇందులో చాలా సాధక బాధకాలు ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి మెగా డిఎస్సి టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.